పరమాచార్య స్వామి వారి పర్యటనలో భాగంగా ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు. ఒక ఇల్లాలు తన 5 ఏండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది. స్త్రీలందరూ ఒక ప్రక్కగా, పురుషులందరూ మరొక ప్రక్కగా నిలబడి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెల్లో ఉన్న బంగారపు గొలుసు కాస్త ఏ పుణ్యాత్మురాలో తస్కరించి దాచేసింది. గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమ్మలక్కలంతా అయ్యో గొలుసు పోయిందా అంటూ పిల్లను తల్లిని ఓదారుస్తున్నారు. తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి కూడా తీర్థం పుచ్చుకునేందుకు వరుసలో నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరికీ తీర్థమిచ్చి ఆమెను మాత్రం వరుసలో నుండి తప్పుకొని ప్రక్కగా నిలబడమన్నారు మహాస్వామివారు. స్వామి అలా ఎందుకు అన్నారో ఎవరూ ఊహించలేకపోయారు.